చూసారు కదా ఫ్రెండ్స్, కూరగాయలన్నీ కూడా సర్దుకుంటా ఉన్నాను. కొన్ని కటింగ్ చేసేవి, కొన్ని అయితే కరివేపాకు ఇలాంటివి అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా, తేగానే స్టోర్ చేసుకోకపోతే అవి ఫ్రెష్నెస్ అంతా పోతుంది. అలానే ఇవాళ కూరగాయలు తీసుకొచ్చాము. ఆ వీడియోని షేర్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయానండి క్లిప్ తీయడము. ఈలోపుగా నేను దోసకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రెష్గా కనిపించినాయి. పుదీనా వెంటనే నాకు దోసకాయ టమాటో చట్నీ తినాలనిపించింది. అందుకనైతే నేను ముందు చట్నీ చేసేసుకుంటున్నాను. ఈ రెసిపీ కూడా నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. కాకపోతే కొద్దిగా స్పైసీగా చేసుకోండి. మంచిగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. దోశలతో అయితే ఇంకా బాగుంటుంది. నేను 2 విధాలు ఉపయోగపడుతుందని ముందైతే చట్నీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక స్టవ్ గట్టు ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ లంచ్కి అయితే నేను డిన్నర్కి అయితే నేను రైస్ పెట్టేశాను, కర్రీస్ ఉన్నాయి. ఇక చట్నీ కూడా చేసేసి ఉంచేసాను కదా, ఇక స్టవ్ దగ్గర పనేమీ లేదు. అందుకని మొత్తం క్లీనప్ చేసుకుంటున్నాను. అలానే ఇవాళ కొన్ని వెజిటబుల్స్ తీసుకొచ్చామని చెప్పాను కదా, ఇంకా వాటి క్లీనింగ్ కూడా ఉంది. పొటాటోస్ కానీ, టమాటోస్ కానీ, చామదుంపలు ఇలాంటివి ఏంటంటే కొన్ని మట్టితో ఉంటాయి. పొటాటోస్ ఇలాంటివి అయితే కొంచెం పాడైపోయిన వాటిల్లో ప్యాకింగ్లో వస్తాయి కదా, అవన్నీ కూడా స్మెల్ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా క్లీన్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ అంట్లు వాష్ చేసేసుకున్నాను. స్టవ్ అంతా చూసారు కదా, క్లీన్ అండ్ ఫ్రెష్గా చేసేసాను నైట్. ఈ విధంగా నైట్ అంతా క్లీన్గా ఉందనుకోండి, మనకి ఎర్లీ మార్నింగ్ లెగగానే ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇదిగోండి చామదుంపల్ని కూడా నేను నానబెట్టాను. బాగా మట్టిగా ఉన్నాయన్నమాట. నానబెట్టిన తర్వాత వాష్ చేశాను. కింద చూసారు కదా, ఒక ట్రే వేసి న్యూస్ పేపర్ వేశాను. మీరు జల్లిబుట్టలో వేసుకొని వదిలేస్తే ఏమవుతుందంటే అవి కొంచెం స్మెల్ లాగా వస్తాయండి, తడి ఉండడం వల్ల. అందుకని నేను పేపర్ వేసుకున్నాను. పొటాటోస్ అయితే ఈసారి అదొకలాంటి వాసన వస్తూ ఉన్నాయి, కంపు వాసన. ఇక నైట్ ఇవన్నీ క్లీన్ చేసి ఆరబెట్టేసి రెస్ట్ తీసుకొని, అంటే నైట్గా పడుకోవాలి కదా, డిన్నర్ అదంతా అయిపోయింది. ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. తన్మయ్య చూసారా, బెడ్ అంతా కూడా సరి చేస్తూ ఉంది. పొద్దున్నే లెగ్గానే ఈ విధంగా బెడ్ సరి చేస్తూ తను ఏదో డెకరేట్ చేస్తూ ఉంటుందంట. అందుకని పొద్దున్నే బెడ్ అయితే సరి చేస్తుంది. ఇక్కడ చూసారా, ముళ్ళు వేస్తుంది. బెడ్షీట్స్ అట 2 మిక్స్ చేసి ఫోల్డ్ చేసి ఏదో బెడ్ మీద అయితే వేస్తానని అయితే చెప్తుంది. ఈ మధ్యన కొత్త కొత్త ప్రయోగాలు అయితే చేస్తూ ఉంది తన్మయ్. నెక్స్ట్ అయితే ఇక నేను నా పనిలోకి నేను వెళ్ళిపోతాను. మార్నింగ్ లేసరికి చూసారు కదా ఎంత చక్కగా ఆరిపోయి ఉన్నాయో. ఇవన్నీ కూడా వెజిటబుల్ బాస్కెట్లో అయితే వేసేసుకుంటాను. ఎందుకంటే మరి టీ పెట్టుకోవాలంటే స్టవ్ ఖాళీగా ఉండాలి కదా. నేను స్టవ్ మీదనే ట్రే పెట్టానండి. ఎందుకంటే మాకు కౌంటర్ టాప్ చాలా చిన్నగా ఉంటుంది, అసలు ఏం పెట్టడానికి ఉండదు. అందుకోసం అనమాట. ఇక నేను వేరే దగ్గర పెట్టాలి అంటే డైనింగ్ టేబుల్ దగ్గర ఎక్కడ ఉంటానే ఉంటాయి సామాన్లు. చూసారా, ఇది వెజిటబుల్ బాస్కెట్ అనే కానీ మల్టీపర్పస్గా అయితే నేను వాడుతూ ఉంటాను. చూసారా, బ్యాక్ సైడ్ గ్లాస్ జార్స్ కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు తోమినవి అలాంటివి ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు అందుబాటులో ఉంటాయి. ఎప్పుడన్నా ఏదన్నా కొత్తగా ఏదైనా మసాలా సామాను కానీ ఏదన్నా పొడులు అలాంటివి పట్టినప్పుడు వెంటనే యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎక్కడైనా షెల్ఫ్ల్లో పెడితే అంత గుర్తుగా ఉండదు. మళ్ళీ ఆ టయానికి ఆ మిక్సీ జార్లోనే ఉంచుతూ ఉంటాము. ఒక్కొక్కసారి మసాలా పొడులు అయితే వాటి వాసన పోతూ ఉంటాయి. అందుకని అవైతే అందుబాటులో పెట్టుకుంటాను. చూసారు కదా, చామదుంపలు ఇవన్నీ పెట్టేశాను. ఇంకా ఇక్కడ బోలెడంత ప్లేస్ ఉంది చూసారు కదా. దీన్ని కూడా నేను ఎలా వాడతానంటే వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటివి ఏమన్నా మనం తాగి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా వీటిల్లో ఫిల్ చేసుకుంటాను ఇక్కడ గ్యాప్లో. నాకు ఎందుకంటే కొంచెం మనకి ఎన్ని బాటిల్స్ అయిపోయినాయి మళ్ళీ అక్కడిక్కడ పడేసి మళ్ళీ వాటిని వెతుక్కోకుండా ఫ్రీక్వెంట్గా మనకి అవి వాడుతూ ఉంటాం కాబట్టి ఎదురుగా ఉంటాయి. పిల్లలు పెట్టడానికైనా కూడా, అంటే వాటర్ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టడానికైనా ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే ఈ పేపర్ని తీసి పక్కన పెట్టేశాను. ఈ ట్రేన్ అయితే ఇంకో విధంగా కూడా యూజ్ చేస్తున్నాను. అది ఆల్రెడీ నా వీడియోస్లో కూడా షేర్ చేశాను మీకు. నేను ఇక్కడ ఒక చిన్న బాస్కెట్ని పెట్టుకొని ఇవైతే వాడుతూ ఉన్నాను అనమాట ఈ ట్రేని. ఇప్పుడు చూసారు కదా, ఇక మామిడికాయలు నేను ఆల్రెడీ పొటాటోస్ అవన్నీ కూడా రాత్రి వాష్ చేసి పెట్టాను. ఇక మార్నింగ్ అయితే ఈ మామిడికాయలు కూడా వాష్ చేసేసుకొని వీటిని పీల్ తీసి, ఇది చూసారా పాడైపోతూ ఉన్నాయి. అప్పుడే తీసుకొచ్చి ఒక పూట కూడా కాలేదు, నైట్ బయటే ఉంచేసరికి ఖరాబ్ అయిపోతున్నాయి. అందుకని ఇక మార్నింగ్ మొత్తం నేను ఇవి పీల్ తీసి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని ఫ్రీజర్లో అయితే పెట్టేసుకున్నాను. దేనికంటే ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదండి, ఇక మామిడికాయలు అయితే దొరకవు మనకి. ఇప్పుడు మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే మధ్యలో ఎప్పుడన్నా యూజ్ చేసుకోవాలంటే, అందులోనూ చింతపండుకు బదులుగా కూడా మనం మామిడికాయని యూజ్ చేసుకోవచ్చు పులుపు కోసం. మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. అందుకోసం అనమాట. చాలా మట్టి అయితే బాగున్నది, ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, కింద పడిపోతూ ఉంటాయి అవన్నీ కూడా. అందుకని వీటిని అయితే నేను బాగా క్లీన్ చేసుకుంటున్నాను. ఆ నల్లగా ఉన్నది ఆ తొడిమ దగ్గర అంతా కూడా గీరాను. ఆ తర్వాత వీటిని అయితే కటింగ్ చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా ఎప్పుడన్నా ఈ విధంగా మామిడికాయలు, ఇప్పుడు కూడా ఉంది ఇంకా టైము, దొరికితే కనుక తీసుకొచ్చుకొని ఫ్రీజర్లో పెట్టుకోండి. అప్పుడు మనం ఎప్పటికప్పుడు యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి. చూసారు కదా, ఇక స్టవ్ అంతా కూడా నైటే క్లీన్ చేసి పెట్టాను కదా, వీటికి సంబంధించిన స్టాండ్స్ ఇవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను నేను.
స్టవ్ ఇవి క్లీన్ చేసుకోవడానికి కూడా నేను ఒక సొల్యూషన్ అయితే వాడుతూ ఉంటానండి. అందుకని ఏంటంటే ఎప్పటికప్పుడు మనకి ఏదన్నా కొంచెం తాలింపు వేసినా, జిడ్డు పట్టినా, ఏది ఉన్నా వెంటనే మనం అంటే వెంటనే క్లీన్ చేయకూడదండి. ఇది గ్లాస్ టాప్ కాబట్టి మనం అది కొద్దిగా వేడి చల్లారిన తర్వాత అంటే గ్లాస్ టాప్ చల్లారిన తర్వాత మనం ఆ స్ప్రే చేసేసుకొని జస్ట్ వైప్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పటికప్పుడు స్టవ్ అయితే క్లీన్‌గా ఉంటది. మరీ ఎక్కువ మురికి పట్టి, జిడ్డు పట్టి, మరకలు పట్టిన తర్వాత క్లీన్ చేసుకుంటే స్టవ్ కూడా ఖరాబ్ అవుతుంది. అందులోనూ గ్లాస్ టాప్ అయితే ఇంకా ఎందుకంటే దాన్ని మనం రబ్ చేసి అయితే క్లీన్ చేసుకోలేం కాబట్టి మీలో చాలామంది కూడా ఈ విధంగానే స్ప్రే బాటిల్స్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉండుంటారు. నేను కూడా సేమ్ అలానే చేసుకుంటాను. దానివల్ల ఏంటంటే డైనింగ్ టేబుల్స్ క్లీన్ చేసుకోవడం కానీ, కప్‌బోర్డ్స్ క్లీన్ చేసుకోవడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా అయితే స్టవ్ ఎప్పటికప్పుడు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మాదైతే స్టవ్ గట్టు కడగడానికి అస్సలు కుదరదండి. వాటర్ అన్నీ కూడా కిచెన్లోకి వచ్చేస్తాయి. మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకుంటే కూడా వాటర్ అనేది బయటికి పోవు. నెక్స్ట్ ఇక్కడ నేను పిల్లల కోసం అయితే ఒక పాల ప్యాకెట్లో పాలు కొద్దిగే అనమాట, ఒక ప్యాకెట్ అది వేడి చేస్తున్నాను. నెక్స్ట్ నేను వేడి నీళ్ళైతే తాగాను. ఆ తర్వాత ఇక్కడ నేను దోసలు వేస్తున్నాను. పిల్లలకి పాలు కలిపిచ్చేసిన తర్వాత నేనైతే టిఫిన్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి టిఫిన్ తిన్నాక పాలు తాగుతారు. మళ్ళీ నేను విడిగా పాలు కాగబెడతానండి. ఎందుకంటే పెరుగుకి సపరేట్‌గా అవి కొంచెం ఎక్కువసేపు మరిగిస్తాను. ఎందుకంటే పెరుగు గట్టిగా ఉంటుంది. మనం పిల్లలకి అంత చిక్కటి పాలిస్తే డైజెషన్‌కి కూడా కష్టం కదా! అందుకని. ఇక పెరుగు అంటారా అది మజ్జిగ చేసుకోవడానికి కానీ, పెరుగు చట్నీలు ఇలాంటివి చేసుకోవడానికి కొంచెం థిక్‌గా ఉంటే పెరుగు బావుంటుంది. చూసారు కదా! మళ్ళీ సపరేట్‌గా నేనైతే పాలని స్టవ్ మీద పెట్టేశాను. ఇవి 2 ప్యాకెట్స్ అనమాట. నేను పెరుగు ఎక్కువగా తోడు వేసుకుంటాము. మజ్జిగకి వీటికి సమ్మర్ కాబట్టి మనకి మజ్జిగ అలాంటివి యూజ్ చేయడానికి బావుంటాయన్నమాట పెరుగు. నెక్స్ట్ ఇదిగోండి పిల్లలకైతే దోసలు వేసి ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టమాటో చట్నీ చేశాను కదా ముందు రోజు, అది వేసుకొని తింటున్నారు. పక్కన చూసారా స్వీటు, తన్మయ్య అయితే ముందుగానే స్వీట్ కూడా ఉంచుకుంది. ఈ స్వీట్స్ ఏంటంటే మేము మా ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ ఇంట్లోనే హోమ్‌మేడ్ చేస్తారు. మా బాబు చూసారా హార్ట్ పెట్టుకున్నాడు. జంతికలు అలాంటివి పెట్టుకొని తింటూ ఉంటారు. వీళ్ళకైతే అలా ఇష్టం. నెక్స్ట్ మళ్ళీ టీ పెట్టుకున్నాము టిఫిన్ తిన్న తర్వాత. నార్మల్‌గా అయితే టిఫిన్ తిన్నాక టీ తాగితే మంచిది. మేమైతే టిఫిన్ తినేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే టీ పెట్టుకున్నాం. తన్మయ్య చూసారా పాపం టీవీ చూస్తూ, ఇప్పుడు స్కూల్స్ లేవు కదండీ, పిల్లలు కూడా ఎవ్వరు అందుబాటులో లేరు ఆడుకోవడానికి, చేయడానికి. పాపం కార్టూన్ చూస్తూ బోర్‌గా ఉందంట. తనైతే కార్టూన్ చూస్తూ ఉంది. ఇందాక నేను మీకు చూపించాను కదా గవ్వలు, ఇవి హోమ్మేడ్ అండి. ఇవి మాకు తెలిసిన వాళ్ళు చేస్తూ ఉంటారు. మనకి రీజనబుల్ రేట్స్‌లోనే ఉంటాయి. స్వీట్ స్టాలు ఇలాంటి చోట్ల ఏంటంటే ఇప్పుడు బయటికెళ్ళి తెచ్చుకునేటట్టు లేదు కదా! అందుకోసం మేమైతే హోమ్మేడ్‌వి కాబట్టి ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఏవి కావాలో అవి చేసిస్తూ ఉంటారు. మేము కారపూస, నెక్స్ట్ ఈ గవ్వలు ఇలాంటివైతే ఆర్డర్ ఇచ్చాము. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండాకాలం చేయలేకపోతున్నామండి. బయట నుంచి ఏం తెచ్చుకోవడానికి లేదు. పిల్లలకేమో ఇంట్లోనే ఉంటున్నారు. రకరకాల స్నాక్స్ అయితే వాళ్ళకి అవసరం పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఓపెన్ చేశారు కదా ఇక పిల్లలు, అందుకని వీటిని కంటైనర్‌లో అయితే వేస్తున్నాను. అవి మెత్తబడిపోతే అంత టేస్టీగా ఉండవు. ఎయిర్ టైట్‌లో కంటైనర్‌లోనే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ మా పిల్లలు చూసారా, నేను బట్టలు మడతలు పెట్టమంటూ ఉంటే ఇట్లా ఎవరి బిజీలో వాళ్ళు ఉండి ఊరికే విసిగిచ్చేస్తూ ఉంటారు నన్ను. నేను వీడియో షూట్ చేసుకుంటున్నానంటే వినరనమాట. ఒకటి తీసి ఒకటి పడేసి విసిగిస్తూ ఉంటారు. చూసారా ఎలా అరుస్తూ ఉన్నానో. ఈ హాలిడేస్ కాదు కానీ ఎంత చికాకు చేసేస్తున్నారో. నెక్స్ట్ వచ్చేసి ఇక నేను వంట ప్రిపరేషన్‌కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక మిగిలిన పనులన్నీ అయిపోయినాయి. ఈరోజు నేను ఆలు మటర్ కర్రీ అయితే చేస్తున్నాను. అందుకోసం ముందుగా నేను ఇక్కడ మీల్ మేకర్‌ని ఉడికించుకుంటున్నాను. కొద్దిగా వాటర్ పోసుకొని మీల్ మేకర్‌ని ఒక 5 మినిట్స్ ఈ విధంగా ఉడికించాలి. అలానే దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు మిక్స్డ్ కర్రీ లాగా చేస్తున్నాననమాట. అంటే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా. అలానే ఇది చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా బావుంటుంది. చూసారు కదా ఇక్కడ అన్నీ కూడా చూపిస్తున్నాను. వన్ బై వన్ చూసేసేయండి. ఈ గ్రేవీకి మసాలా ప్రిపరేషన్ కోసం ముందుగా ఇక్కడ నేను పుచ్చకాయ గింజలు ఉంటాయి కదండీ, ఇవి నేను 2 స్పూన్లు 3 స్పూన్ల దాకా తీసుకున్నాను. అలానే జీడిపప్పును కూడా 3 స్పూన్ల దాకా తీసుకున్నాను. దీనిలో కొద్దిగా జీలకర్ర వేసుకోండి, ఒక హాఫ్ టేబుల్ స్పూను. అలానే ఇక్కడ నేను హోల్ గరం మసాలా ఇంట్లో హోమ్మేడ్ చేసుకుంటాం కదా, డైరెక్ట్గా అదే వేసేసాను. నెక్స్ట్ ఒక స్పూన్ అయితే ధనియాలు వేసుకున్నాను. మీరు కావాలంటే విడివిడిగా అయినా మసాలాలు వేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి మీరు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ మిక్సీ పట్టాను. ఆ తర్వాత దీంట్లో టమాటో పీసెస్ను కూడా వేస్తున్నాను, వాటర్ పోయకుండా. అలానే కొన్ని పీసెస్ కూడా ఇలా ఉంచాను సపరేట్గా, కొన్ని అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేయాలన్నమాట. ఇదే మనకి గ్రేవీ. అలానే మనం ఇందాక ఉడికించుకున్న ఈ మీల్ మేకర్ని 1-2 సార్లు మంచినీళ్ళతో కడిగి వీటిని గట్టిగా
వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. I know you feel this movement right here. You just be vibing, reaching for something within you. I know you feel this movement right here. You just be vibing, reaching for something within you. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక కళాయి పెట్టుకున్నాను, దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. అలానే ఇందాక మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేసి పెట్టానండి. ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, వీటిని సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇందాక నేను ఆల్రెడీ మీకు టమాటాలు చూపించాను కదా కొన్ని, వీటిని అయితే నేను ఒకసారి ఇక్కడ చాపర్లో చాప్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మరీ పెద్ద పెద్ద ముక్కలున్నా కష్టంగా ఉంటుంది, అంటే ఉడకడానికి టైం పడుతుంది, గ్రేవీ లాగా రాదు. అందుకని వాటిని అయితే ఆ విధంగా కొంచెం చాప్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పొటాటోస్, క్యారెట్ మాత్రం చాలా సన్నగా కట్ చేశాను. క్యారెట్ కూడా వేసుకోండి, మరీ ఎక్కువ క్యారెట్ వేస్తే తీపి ఫ్లేవర్ వస్తుంది, అందుకోసం కొద్దిగా తగ్గించి వేసుకోండి. పొటాటోస్ వేసాను, కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మనం మూత పెడితే కొంచెం మెత్తబడిపోతాయి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాము, అలానే క్యాప్సికమ్ కూడా వేసుకోండి. కరివేపాకు అనేది కంపల్సరీ, ఎందుకంటే గ్రేవీకి మంచి స్మెల్ అయితే వస్తుంది. క్యాప్సికమ్ కూడా వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక మీల్ మేకర్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకుందాము. అలానే నేను పచ్చి బఠానీలు దొరికితే మీకు పచ్చి బఠానీలు గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. నేను అవి అందుబాటులో లేవు, అందుకని తెల్లవి ఉంటాయి కదా, ఇవి నానబెట్టాను ముందు రోజు. వీటిని అయితే జస్ట్ అలా కాసేపు ఉడికించాను, మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదు. సాల్ట్ వేసి కొద్దిగా తినే సోడా వేస్తే త్వరగా ఉడికిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ ఇక ఇందాక మనం టమాటో ముక్కలు చాప్ చేసాం కదా, అవి కూడా వేసుకొని కాసేపు అయితే ఫ్రై చేసుకుందాము. తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలన్నీ కొంచెం దగ్గరికి పడిన తర్వాత దీనిలో మనం కొద్దిగా కారం వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. సాల్ట్ అయితే మనం ఇందాక పొటాటోస్ వేసుకున్నప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇక అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ అలా అన్నీ వేసాం మనం, గరం మసాలా పేస్ట్ మాత్రం వేసుకోలేదు. ఆ పీసెస్ కొంచెం అయితే నేను పక్కకు తీసి ఉంచాను, ఎందుకంటే అది పొడి కర్రీ లాగా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం ఒక మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేయాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మీకు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. కొంచెం నేను కసూరి మేతి కూడా వేసాను, అది మంచి స్మెల్ మంచి ఫ్లేవర్ వస్తుంది. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోండి. అలానే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఇదేనండి మా లంచ్. ఇవాళ లంచ్లోకి మరి కూర్మా ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ చపాతీలు కూడా చేసేసుకుంటున్నాము. మనకి ఆఫ్టర్నూన్ అయితే ఏంటి, నైట్ అయితే ఏంటి, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటే గ్రేవీతో పాటు ఎంజాయ్ చేయొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు ఎలా ఉంది ఏంటి అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.